పార్టీ ముఖ్య నేతలతో కూడా సమావేశమయ్యారు. అరెస్టు తదనంతర పరిణామాలపైన కూడా వారు ఆరా తీస్తూ ఉన్నారు. లీగల్గా అవసరమైనటువంటి చర్యలన్నీ కూడా తీసుకోవాలని చెప్పి ఇప్పటికే పార్టీ నాయకులకి ఆదేశాలు జారీ చేశారు. సో ఈ నేపథ్యంలో వాళ్ళంతా కూడా అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లలో ఉన్నారు. సో ఇప్పటికీ ఈ రోజైతే కేవలము ఆమె భర్త వెంటనే ఆమె వెంట ఢిల్లీకి వెళ్ళారు. సో రేపు చాలామంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా కేటీఆర్, హరీష్ రావు లాంటి నేతలు కూడా వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు కేసీఆర్తో ఇప్పుడు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కవిత అరెస్టు అక్రమము, ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో మాత్రమే ఇలాంటి అరెస్టులు చేస్తూ ఉన్నారు. సో వీటిని రాజకీయంగా ఎదుర్కొంటాము, న్యాయపరంగా ఎదుర్కొంటామని చెప్పారు. అంతేకాకుండా ఈ అరెస్టును ఖండిస్తూ హరీష్ రావు రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు కూడా పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అన్ని నియోజకవర్గాల్లో ఆందోళన కార్యక్రమాలను నిర్వహించాలని చెప్పి కూడా పిలుపునిచ్చారు. ఇక ఈరోజు మాజీ సీఎం కేసీఆర్తో సమావేశం అయిన తర్వాత మళ్ళీ రేపు ఢిల్లీకి కూడా ముఖ్య నేతలంతా కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. గతంలో ఢిల్లీకి